అనకాపల్లి జిల్లా నక్కుపల్లిలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ తో పాటు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నివేదికలో. నక్కపల్లిలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. నక్కపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్, రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి బోడపాటి శివదత్, పార్టీ సీనియర్ నేత తోట నగేష్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి అడ్డురోడ్డు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా బోడపాటి శివదత్, తోట నగేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ స్థాపన సమయంలో అనేక విమర్శలు ఎదురైనా పవన్ కళ్యాణ్ పట్టుదలతో ముందుకు సాగారని తెలిపారు. ప్రారంభంలో ఎన్నికల్లో ఓటమి వచ్చినా ధైర్యం కోల్పోకుండా కృషి చేసి 2024 ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారని చెప్పారు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రంలో జనసేన కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఇకపై జనసేన రాజకీయాలు మరో స్థాయిలో ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ అడవిలో ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి మనిషి జనసేన జనసేన అంటూ జనసేన జెండాను ఎగరేశాయి. ఆ కళతో పవన్ కళ్యాణ్ గారు సాధించారు. ఆయన నిజంగా మనలో చాలా మార్పు తీసుకొచ్చారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఇటు ఈ నియోజకవర్గంలో హైదరాబాద్లో గడ్డంబుజ్జి గారు కూడా కార్యాలయంలో జనసేన జెండా ఎగరేశారు. అక్కడ కూడా నాయకులు కొంతమంది చేస్తున్నారు. అలాగే ఈరోజు ఉదయం కోటవట్ల మండలంలో మరి జనసేన తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.